అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్లో ఒక లిరిక్ ఉంటుంది. అదేంటంటే, ఎవడ్రా ఎవడ్రా నువ్వు అంటే మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను అంటాడు. ఎవడ్రా ఎవడ్రా నువ్వు అంటే ఇనుముని ఇనుముని నేను నన్ను కాల్చితే కత్తవుతాను అంటాడు. నేను ఏట్లో ఇసిరేస్తానంటే నేను చేపకు తిరిగి వస్తానంటాడు. నేను కర్రకు గుచ్చేస్తానంటే నేను జెండాలా ఎగరేస్తానంటాడు. నేను గాయంగాని చేశానంటే నా ఖాయంగా దేవుణ్ణి అవుతానంటాడు. ఇప్పుడు మన కేటీని చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. మన కేటీ కళ్యాణ్ తనుజాని చూస్తే ఇప్పుడు ఆ లిరిక్స్ అన్నీ నాకు గుర్తొస్తున్నాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రీసెంట్గా కళ్యాణ్ పడాలా, ఏ కళ్యాణ్ పడాలా అయితే మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మొదలయ్యి ఒక బిగ్ బాస్ అనే షో ద్వారా విన్నర్ అయిన తర్వాత నెగిటివిటీ ఫేస్ చేశాడో, ఏ కళ్యాణ్ పడాలా అయితే తొక్కేయాలని మీరు చూశారో, ఏ తనుజాని అయితే తొక్కేయాలని మీరు చూశారో, ఏ ఆడపిల్లను కూడా చూడకుండా ఏ తనుజాని అయితే అమ్మ నా బూతులు తిట్టారో, నెగిటివిటీ చేశారో, ఇప్పుడు ఆ తనుజ ఆ కళ్యాణం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళిపోతున్నారు పైకి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళిపోతున్నారు పైకి. గతంలో ఒక వీడియో చేశాను, గుర్తుందా మీకు? మీరు నన్ను రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే గతంలో నేను ఒక వీడియో చేశాను. నెత్తి మీద కాలిసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మన కేటీ అంటే ఏంటో అని గతంలో ఒక వీడియో చేశాను. ఇప్పుడు అదే జరుగుతుంది. నెగిటివిటీ చేసే వాళ్ళ నెత్తుల మీద కాలిసి తొక్కుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి పోతున్నారు. రీసెంట్గా కళ్యాణ్ పడాలా బ్యాండ్ మేళం అనే సినిమాకి, బ్యాండ్ మేళం అనే సినిమా ఆడియో ఫంక్షన్కో లేకపోతే ఏదో ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళాడు. అర్థమైందా? ఎవరు ఏ కళ్యాణ్ పడాలా అయితే మీరు అమ్మాయిలు పిచ్చోడని చెప్పి ఎగతాళి చేశారో, బ్యాడ్ చేయాలని చూశారో, ఆ కళ్యాణ్ పడాలా గెస్ట్గా వెళ్ళాడు ఈరోజు. గెస్ట్గా అది కళ్యాణ్ పడాలా రేంజ్. ఇప్పుడు ఏ తనుజ పుట్టస్వామిని అయితే మీరు వాళ్ళ ఫ్యామిలీని కూడా లాగి మరీ ఆమెని క్యారెక్టర్ అసాసినేట్ చేశారో, మోసం చేసింది రకరకాల ఒక్కటని కాదు, ఏ తనుజ అయితే మీరు అన్నారో, ఈరోజు ఆ తనుజనే ప్రతి ఒక్కరు ఈవెంట్కి పిలుస్తున్నారు, ప్రతి ఒక్క ఓపెనింగ్కి పిలుస్తున్నారు, ప్రతి ఒక్క జ్యువెలరీ ఓపెనింగ్కి పిలుస్తున్నారు, ప్రతి ఒక్క దానికి పిలుస్తున్నారు, ప్రతి ఒక్క ఎగ్జిబిషన్కి పిలుస్తున్నారు, ప్రతి ఒక్క జ్యువెలరీ ఎగ్జిబిషన్కి ఆమెను పిలుస్తున్నారు. దట్ ఈస్ కళ్యాణ్ పడాలా, దట్ ఈస్ తనుజ పుట్టస్వామి. ప్రతి ఇన్స్పిరేషన్ సాంగ్ వీళ్ళ కోసం రాసేటుందండి ఈ మధ్యకాలంలో వీళ్ళని చూస్తుంటే. ప్రతి ఇన్స్పిరేషన్ సాంగ్, ఆకాశం నీ హద్దురా సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఇటురా అని చిటికేస్తావో గెలుపెందుకు దిగి రావాలి, మీకు మిగతా వాళ్ళకి తేడా ఎట్లా తెలియాలి, గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి, చెమటోడ్చి పొందిన విజయం పరిమాణమై నిన్ను చేరాలి. వీళ్ళ కోసమే రాశారు సాంగ్ని. వాళ్ళు నిన్ను పాతేశామని అనుకొని వాళ్ళకి తెలియదు నువ్వు ఒక మొక్కవని, విత్తనమని. వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకొని వాళ్ళకి తెలియదు నువ్వు ఒక బంతివని. వీళ్ళ కోసమే రాశారు సాంగ్స్ అన్నీ. అట్ట అనిపించింది నాకైతే ఈ హై నెవర్ బిఫోర్. అంతే. మీకు అలా ఉందో కోసం కామెంట్ చేసి చెప్పండి అమ్మా.